మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక దేవుని పిల్లారా, ఈ మాటల చేత మన హృదయాన్ని వెలిగించుకుందాం. ఈరోజు అంతా వెలుగులో మనం నడుస్తూ ప్రకాశిద్దాం దేవుని పిల్లారా. మరి దేవుడు ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న భూమి మీద ఉన్న ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకొని ఆవుషిని ఆరోగ్యాన్ని మంచి నిద్రనిచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవము కలిగిన దేవుని పిల్లరా, ఏ మాటల చేతైతే ఈరోజు మన హృదయాలు వెలిగించి ఆ వెలుగులో మనం ప్రకాశిస్తుంటే నడుస్తుంటే దేవుడు సంతోషపడాలనుకుంటున్నాడు. ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా. మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా. మీరు ఏక మనసు కలిగిన వారై నిలిచి ఉన్నారని మిమ్మల్ని గూర్చి వీనులాగున అన్నాడు. ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడంటే, మీరు ఏక మనసు గలవారయ్యి. ఏక మనసు అంటే దేవుని పిల్లరా, అది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లరా. ఎందుకంటే కుటుంబంలో భార్యాభర్తలు ఏక మనసు గలవారైతే దేవుని పిల్లరా, ఆ కుటుంబం చాలా విలువలతోనూ చాలా పైకి రావటానికి, అంటే ఏంటంటే అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది దేవుని పిల్లరా. భార్యాభర్తలకు అనేది ఏక మనసు అనేది లేకపోతే ఎప్పుడు గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు, చిరాకు, అనారోగ్యం ఎప్పుడు కూడా గృహాన్ని తడుతూ ఉంటుంది. లేమి కూడా గృహాన్ని తడుతూ ఉంటుంది దేవుని పిల్లారా. ఎప్పుడైతే దేవుని పిల్లారా అలాంటి కుటుంబంలో దేవుడు కూడా నివసించడానికి ఇష్టపడాడు. ఎందుకు? చిన్నదానికి పెద్దదానికి ముఖం మార్చుకుంటూ, చిరాకు పడుతూ, కోపం పడుతూ అట్లా పద్దాకులు ఉంటే ఆ కుటుంబంలో అభివృద్ధి ఉండదు దేవుని పిల్లలారా. ఏ విషయంలో కూడా. ఎందుకు? ఇద్దరు ఏకీపించట్లేదు. అది శ్రమైనా, కష్టమైన, కన్నీరైనా చిరునవ్వుతో తీసుకొని దానిని ఏకీపించి ముందుకెళ్ళగలిగితే దేవుని పిల్లరా, ఆ కుటుంబం ఏమైందంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది దేవుని పిల్లరా. ఏదైనా కూడా చిరునవ్వుతో మనం తీసుకొని చక్కగా వెళుతున్నప్పుడు లేమనేది కూడా మన ఇంటికి రాదు. గొడవలని మనం ఉండదు దేవుని పిల్లరా. అందుకని ఇక్కడ ఒక మా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఆత్మీయ జీవితంలో మీకు ఏముండాలంటే ఏకత్వం ఉండాలి. ఏకత్వం అనేది సంఘంలోకి వచ్చిన మనం కూడా, దేవుడి పనుల్లో ఉన్న మనం కూడా అనేక మందిని కలిసి ఉంటాం దేవుని పిల్లరా. అనేక మందిని కలిసి ఉన్న మనములో దేవుని పిల్లరా ఒక ఏకభావము, ఏకత్వము తగ్గించుకునే స్థితి కానీ మనకు లేదనుకో, ఎప్పుడు మనం ఆత్మీయ స్థితిలో ఎదగలేము దేవుని పిల్లరా. ఆత్మీయ స్థితిలో లేమి కలిగిన వారమై ఉంటాం మనం. ఎందుకు? మనకి ఒక ఐక్యత అనేది లేదు కదా, కలిసి ఉండే స్వభావం లేదు కనుక ఆత్మీయ జీవితంలో కూడా పేదరికం వచ్చేసింది. ఆత్మీయ జీవితంలో ఐక్యత అనేది లేకపోతే అభివృద్ధి చెందటం అనేది తగ్గిపోతుంటుంది దేవుని పిల్లరా. కనుక అందుకని ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే ఏక మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం చూడగలిగితే దేవుని పిల్లలు సృష్టిని కలుగు చేసిన దేవుడు, భూమి ఆకాశంలో కలుగు చేసి మనలకి రూపం ఇచ్చిన దేవుడికి కూడా మనం చూడగలిగితే తండ్రి అయిన దేవుడు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ ముగ్గురు కూడా ఏకభావం కలిగి ఉంటారు దేవుని పిల్లరా. ఆ ఏకభావము కలిగి ఉన్నారు కనుకనే ప్రకృతిని కలుగు చేయగలరు. తండ్రి కాలంలో మనల్ని పరిపాలన చేశాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన పని, తండ్రి చెప్పిన పని సంపూర్ణంగా చేయగలిగాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఇలా చేయగలిగామంటే, ఇలా చేస్తున్నారంటే కారణం ఏంటంటే ఏకభావము. ఆ ఏకభావం అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుని పిల్లరా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కనుక ఈ ఏక మనసు అనేది కానీ మనలో కానీ లేకపోతే దేవుని పిల్లరా, మనము ఆత్మీయ స్థితిలో పేద స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆత్మలో అభివృద్ధి చెందటం అనేది ఉండదు. కుటుంబంలో కూడా అభివృద్ధి ఉండదు. మన జీవితం ఎలా ఉంటుందంటే దేవుడు మన జీవితంలోంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఎవరైతే ఏక మనసు లేకుండా ఎప్పుడు ఇబ్బందులు పెడుతూ, ఎప్పుడు కూడా మరి గొనుగుతూ సొనుగుతున్నారు, అట్టి బిడ్డలందరూ కూడా సంఘంలో ఆత్మీయ స్థితిలో ఏకత్వము కలిగిన వారై, కుటుంబంలో కూడా ఏకత్వము కలిగిన వారై ఉండినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, ఏకభావం గలవారై ఉన్నారని మిమ్మల్ని గురించి ఈనులాగానే దైవజనుడు ద్వారా మాకు హెచ్చరిక చేసావు తండ్రి. అవునునైనా మాకు కుటుంబంలో ఏకత్వం ఉంటే తండ్రి మాకు నెమ్మది కలిగిద్ది, మా జీవితంలో అభివృద్ధి ఉంటుంది.
లేమి మా యొద్ద నుంచి పారిపోద్ది నాయన. ఆత్మీయ జీవితంలో కూడా నాయన మాకు ఐక్యత కలిగి ఉంటే తండ్రి, ఆత్మీయ జీవితంలో మేము నా తండ్రి ఐశ్వర్యవంతులం అవుతాం నైనా, గొప్పవారిగా ఉంటాము తండ్రి నైనా. ఆ ఏకత్వం అనేది లేకపోతే ఆత్మీయ జీవితంలో కూడా మేము పేదవారమై పేదశిత అనుభవించాల్సి వస్తుంది తండ్రి నైనా. అట్లాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని దూరం చేసినైనా ఏకభావము కలిగిన వారి సంఘములోను, సమాజంలోను, కుటుంబంలో నడుచుకునే విధంగా అట్టి ఆత్మచేత మమ్మల్ని మీరు బలపరచమని తండ్రి నీ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నా తండ్రి. ఏకభావం అనేది లేక కుటుంబాల్లోనైనా భార్యాభర్తలునైనా అరుచుకుంటూ పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు నైనా. ఆత్మీయ జీవితంలో కూడా ఏకత్వం అనేది సంఘంతో, సంఘ కాపరితో లేక పేద స్థితిలో, ఆత్మీయ స్థితిలో నా తండ్రి పేద స్థితిలోకి వెళ్ళి నీ దగ్గర నుంచి ఏమీ పొందలేకపోతున్నారు నైనా. అట్టి బిడ్డలు మీరు కనికరించినైనా కుటుంబంలో ఏకభావం కలిగిన వారి శ్రమైన, కన్నీరైన, కష్టాలైనా సంతోషంగా ఏకభావంతో తీసుకున్నప్పుడు తండ్రి ఆ కుటుంబంలో నివసించి వర్ధిల్లు చేయమని అడుగుతున్నాయినా. ఎవరైతే ఆత్మీయ స్థితిలో ఏకభావం లేక పేద స్థితిలో నా తండ్రి నేను నిన్ను చేర్చుకోలేని స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డలు సంఘ కాపరుతోనూ సంఘముతో ఏకభావం కలిగిన వారై నిన్ను ఆహ్వానించగలిగే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.